సత్యాగ్రహిలో నాతో ఉన్నారు డాక్టర్ తనికెళ్ల భరణి గారు. ఆటగదరా శివా. జీవితంలో అన్ని రుచులు అనుభవించానని అంటారా? గీతల సాగకూడదు సార్. సాహిత్యం మీద మీకున్న ఇంట్రెస్ట్ కానీ ఎప్పటి నుంచి కలిగింది అసలు? బేసిక్గా మాది ఒక పండిత కుటుంబం. ఆటగదరా శివాతో మీది ఆగిందా? నాకు తెలిసి ఎన్ని రాసినా సాహిత్యం వైపు వెళ్ళటానికి ఎవరైనా ప్రేరేపించారు మిమ్మల్ని? కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు. అందరూ కవులే కదా. అంత కవి రచయితగా ఉన్న భరణి గారు ఒకసారిగా నాటకాల వైపు రావాలన్న ఆలోచన ఏంటి? ముగింపు లేని కథ నాటకంలో ఒక 80 ఏళ్ల నాటకాలంటే చాలా హావభావాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇదివరకు ఇప్పుడు సినిమాల్లో కాదు కదా అది. పల్లెటూళ్ళలో కూడా బావా ఎప్పుడు వచ్చి నాటకాన్ని మళ్ళీ బతికించాలన్న ప్రయత్నమా? నాగాడి గుడ్డు. తనికెళ్ల భరణి గారి సినిమాకు దాంట్లో ఉన్నారు అని అంటే ఆయన ఎక్కువగా నేటివ్ షేడ్స్ మీ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటాయి. లెట్ మీ ఫెయిల్ బట్ ఐ ట్రై. ఇండస్ట్రీ వచ్చిందని మీరు ఇటు వచ్చారా మద్రాసు నుంచి, లేకపోతే మీ అంతటి మీరుగా వచ్చారా? మణిరత్నం గారితో నాకున్న పరిచయం మేరకు ఆయన నన్ను మాండలికాల విషయంలో మీకు ఎక్కువగా ఎంత చక్కగా అన్వయించవచ్చు అనే విషయంలో మీకు ఇచ్చే క్యారెక్టర్లన్నీ కూడా డిఫరెంట్గా కనిపించేవి. ప్రతి యాసకి ఒక సొగసు ఉంటుంది కదా, ఆ భాష యొక్క మాధుర్యం ఉంది. సినిమా ప్రస్థానం అయితే బాగుందని అనిపించిందా? ఆ ముందు ప్రస్థానం బాగుందని అనిపించింది? ఇదే కన్నడ, మరాఠీ, మలయాళం, తమిళ రాష్ట్రాల్లో కనుక పుట్టుంటే ఖచ్చితంగా పద్మశ్రీ స్థాయి. జింకని ఆటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి.